శ్రీకాళహస్తి వెనుకున్న రహస్యం తెలుసా? అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదనే ఒక సాలెపురుగు ఆ లింగం చుట్టూరా రాత్రంతా కష్టపడి గూడుని తయారు చేసేది. అయితే ఒక నాగుపాము తెల్లవారుజామున అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తీసేసి తన నాగమణితో శివలింగానికి పూజించి వెళ్ళిపోయేది. మరికొంత సమయానికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో శివలింగం పైన నీళ్లు పోసి శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగాన్ని పూజించేది. ఇలా రోజు జరగడంతో సాలెపురుగు నాగుపాము పూజిస్తున్నప్పుడు వెళ్ళి రోజు నువ్వు పెడుతున్న నాగమణి ఏనుగు వచ్చి తీసేసిందని చెప్పడంతో కొంతసేపటికి ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణిని తీయడంతో ఆ పాము కోపంతో ఏనుగు తొండంలోకి వెళ్ళిపోయింది. దాంతో వెంటనే ఏనుగు పక్కనే ఉన్న బండకి తన తలని కొట్టుకోవడంతో ఆ బండకి ఉన్న సాలెపురుగు, తొండంలో ఉన్న పాము, ఆ ఏనుగు మూడు ఒకటేసారి చనిపోతాయి. శివభక్తితో వీళ్ళ ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వాళ్ళని శివుడిలో ఐక్యం చేసుకుంటాడు. ఆ ప్రదేశానికి వీళ్ళ ముగ్గురు పేర్లని పెడతాడు. అయితే ఇక్కడ శ్రీ అంటే సాలెపురుగు, కాళి అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు అని అర్థం. అలా శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది.